युग धर्म हरिनाम संकीर्तन महायज्ञ की, युग धर्म हरिनाम संकीर्तन महायज्ञ की, युग धर्म हरिनाम संकीर्तन महायज्ञ की। परम विजयते श्री कृष्ण संकीर्तनम, परम विजयते श्री कृष्ण संकीर्तनम, परम विजयते श्री कृष्ण संकीर्तनम। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। परम विजयते శ్రీకృష్ణ సంకీర్తన కృష్ణ భవన్ యొక్క సంకీర్తన మహాయజ్ఞకి జయ హో జయ హో జయ హో. మనకి భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండాలి. భగవంతుడు భగవద్గీతలో ఎన్నో వాగ్దానాలు చేస్తున్న భక్తులకి వాటన్నిటి మీద మనకి పూర్తి విశ్వాసం ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను భగవంతుని వదలకుండా అతన్నే ఆశ్రయించి అతని పాదపద్మాల దగ్గరే జీవితాన్ని గడిపితే అంతకన్నా ఇంకో భాగ్యం ఇంకొకటి లేదు. కష్టాలు వచ్చినా సరే, సుఖాలు వచ్చినా సరే అన్నీ భగవంతుడి యొక్క కృపగా భావించాలి. భక్తులకి కష్టాలు వస్తుంటాయి, భక్తులు కాని వాళ్ళు కూడా కష్టాలు వస్తుంటాయి. కానీ భక్తులు కానటువంటి వాళ్ళు ఇంకొకరు నిందిస్తుంటారు. పలానా వాళ్ళ ద్వారా నాకు నాశనం వచ్చిందని, పలానా వాళ్ళ ద్వారా నాకు ఉద్యోగం పోయిందని, పలానా వాళ్ళ ద్వారా నాకేదో హాని జరిగిందని ఇంకొకరిని నిందిస్తుంటారు. కానీ భక్తులు అనేటువంటి వాళ్ళు అలా నిందించరు ఇంకొకరిని. వాళ్ళు ఎంతసేపటికి ఏమని భావిస్తారంటే, నా కర్మానుసారం నాకు ఈ కష్టం వచ్చింది, దీంట్లో ఇంకొకరి ప్రేమ ఏమి లేదు, నేను చేసుకున్న కష్టమే, నేను తెచ్చుకున్న కష్టమే నాకు వచ్చింది అని మనసుని శాంతపరుచుకుంటారు. ఇంకో రంగా ఏమనుకుంటారంటే, ఎంతో పెద్ద కష్టం రావాల్సి ఉంది, భగవంతుడి కృప వల్ల నాకు చిన్న దాంతో పోయింది, చావు తప్పేసేసి గాయంతో మిగిలిపోయింది. చచ్చిపోవాల్సినటువంటి కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు భగవంతుడి కృప వల్ల చిన్న గాయంతో పోయింది అనే భావంతో భగవంతుడికి ఇంకా దగ్గర అవుతారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, భగవంతుడి పరీక్ష, భగవంతుడు కూడాను మన పరీక్షిస్తున్నాడు, మనం భక్తుల్లో స్థిరంగా ఉండగలమా లేవా అని కొన్నిసార్లు భగవంతుడు పరీక్షలు పెడుతుంటాను. సో ఆ పరీక్షలో మనం నెగ్గాలి అనే భావంతో ఇంకా భగవంతుడికి దగ్గర అవ్వాలి. ఇంకో కొంతమంది భక్తులు ఏమనుకుంటారంటే, అసలు యథార్థంగా మాట్లాడాలంటే కష్టాలు వచ్చింది శరీరానికి, నేను శరీరం కాదు కాబట్టి నాకు దానికి సంబంధం లేదు, కాబట్టి నేను ఆ కష్ట సుఖాలను అనుభవించాల్సిన అవసరం లేదు, శరీరానికి వచ్చిన కష్ట సుఖాలు శరీరానికి వదిలేసేసారి, మనం తీసుకోకూడదు అనే భావంతో చాలా హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు అలా అనుకుంటారు. ఇంకా అంతకన్నా హై లెవెల్ ఏంటంటే, ఇదంతా భగవంతుడి యొక్క నాటకం, జగన్నాటకం. అతని నాటకంలో మనం ఒక పాత్రలో అంతే, ఆ పాత్ర మనం పోషించాలి. ఆ పాత్ర వల్ల వచ్చిన సుఖ దుఃఖాలు మనకు సంబంధం లేవు. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి పాత్ర మనం పోషించడం అంతే కానీ ఇంకొకటి లేదనే భావంతో చాలా సంతోషంగా ఉండి భగవంతుడి దగ్గరికి వెళ్తుంటారు అన్నమాట. పాండవులు ప్రతి కృష్ణ భగవాన్ యొక్క అవతారంలో వాళ్ళు పాలు పంచుకుంటారట. వాళ్ళు కూడా భాగంగా వచ్చేసేసి అతని లీలను రసవత్తం చేస్తుంటారట. అలానే గోపాలులు, గోపికలు వీళ్ళంతా కూడాను భగవంతుడి లీలలో పాలు పంచుకుంటుంటారు. వాళ్ళకేమో సంబంధం లేదు వాటితోటి. అలా అయితే ఒక నాటకంలో యాక్ట్ ఉన్నట్టు డైరెక్ట్ చెప్పినట్టుగా యాక్ట్ చేస్తుంటాడు. భిక్షగాడే పాత్ర ఇస్తే భిక్షగాడే పాత్ర చేస్తుంటాడు, హీరో పాత్ర ఇస్తే హీరో పాత్ర చేస్తుంటాడు, లేదా విలన్ పాత్ర ఇస్తే విలన్ పాత్ర చేస్తుంటాడు. కానీ అతనికి పాత్రతో అతనికి సంబంధం లేదు. ఆ నాటకం వేసినంతవరకే ఆ పాత్రను పోషిస్తున్న తర్వాత నార్మల్ మనిషిగా అవుతాడు. అదేవిధంగా ఈ భగవంతుని యొక్క సృష్టిలో జగన్నాటకంలో మనకు పాత్రము, మన పాత్ర పోషించడం అంతవరకైనా మన దానికి పాత్ర సంబంధం లేదనే భావంతో కష్ట సుఖాలని ఆదుకుంటాను. ఈ విధంగా రకరకాల భావాలతోటి భక్తులు భగవంతుడికి ఇంకా దగ్గర అవుతారన్నమాట కష్టాల్లో. భక్తులు కానటువంటి వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి దూరంగా వెళ్ళిపోతారు. మనం అందరం కూడాను ఈ విధంగా భగవంతుడి యొక్క భావంలో ఉంటూ భగవంతుని ఎప్పుడు వదిలిపెట్టకుండా జన్మలకి అతని యొక్క పాదాలను ఆశ్రయించే భాగ్యాన్ని మనం ప్రసాదించమని భగవంతుడికి నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరే. జయ శ్రీకృష్ణ భగవాన్కి జై, శ్రీల ప్రభుపాదకి, అనంతగురు వైష్ణవ బృందకి జై. హరే కృష్ణ హరే కృష్ణ.